Alcara Soft Water Conditioner Solution for hot water problems. Call 9399906356. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మేడారం జాతరకు వచ్చేటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా జంపన్న వాగులో ప్రతి ఒక్కరు స్నానం ఆచరించిన తర్వాత సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. అసలు జంపన్న వాగులో భక్తులు ఎందుకు స్నానం ఆచరిస్తారు, సమ్మక్కకు జంపన్నకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, అసలు సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే ప్రతి భక్తులు జంపన్న వాగులో స్నానం ఆచరిస్తారు, ఎందుకు? అసలు సమ్మక్క సారక్క గద్దెలకు వచ్చే ప్రతి ఒక్కరు జంపన్న వాకు వచ్చి తానం చేసి నమ్మకం కొద్దీ తల్లి కొడుకుల బంధవాన్ని కాపాడతాడని జంపన్న ఏలుకొని తల్లి దగ్గరికి పోయి దర్శనించుకుంటే మనకంత మంచిగా జరుగుతుంది. ఎవరినైనా ప్రతి ఒక్కరిని పేద సాదా అనుకుంటా అందరిని కాపాడేదే సమ్మవ తల్లి, సారవ తల్లి. వాళ్ళు ప్రతి ఇంటికి ఉంటుంది, ప్రతి గడపకత్తది. ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళకు ఎలాంటి లోటు జరగబోదు. ఆ తల్లి మిమ్మల్ని చల్లగా చూస్తుంది, చల్లగా కాపాడి ఇంటికి చక్కగా చేరుతుంది. ఆ తల్లిని నమ్ముకొని ప్రతి ఒక్కరు నా జంపన్న వాక్కొచ్చి ప్రతి ఒక్కరు జంపన్న వాక్కొచ్చి తల స్నానం చేసి జంపన్నని నమ్ముకొని నా కొడుకు జంపన్న నెలుకొని నా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎలాంటి బాధలు రోజు ఏది జరగకుండా కాపాడే నేను మిమ్మల్ని ఏలుకుంటాను. అందరూ చల్లగా వచ్చి మొక్కులు అప్పచెప్పి ఇంటి తోవలు పట్టి సక్కంగా పోవాలని మీ అంట నేను ఉండి మిమ్మల్ని నడిపించి తీరుతా. నా మీద మీకు నమ్మకం ఉంచుకొని నా బేటికి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నా. మేడారం అందున సిల్కల గట్టు నుంచి నేను వచ్చే సమ్మవ్వని. నా పేరు సమ్మవ్వ, నా బిడ్డ పేరు సారలవ్వ, నా బిడ్డ పేరు నాగులమ్మ, నా కొడుకు పేరు జంపన్న, నా భర్త పేరు పైడి రాజు. మమ్మల్ని ప్రతి ఒక్కరిని దర్శనించుకొని మొక్కులప్ప చెప్పి మా మీద నమ్మకంతో మీరు ఎక్కడి నుంచో ఏ నుంచో వచ్చినందుకు మీకు సంతోషంగా ఇంట్లో హరకతి బరకతుండి సల్లంగా ఉంచాలని ప్రతి ఒక్కరిని వేలుకుంటున్నా. ప్రతి సంవత్సరం వస్తారమ్మా ఇక్కడికి? ప్రతి సంవత్సరం నేను జాతర నాటికైనా జాతర ముందైనా ఎక్కడున్నా నా భక్తులని నా సూపు ఉండి తీరుతుంది, కాపాడి తీరుతా. ఎలాంటి వాళ్ళని ఎక్కడ ఏడున్నా, ఏ చెట్టు అందున్నా, ఏ గుట్ట అందునున్నా వాళ్ళ మీద నా సూపు ఉండి తీరుతుంది. నేను చల్లగా వాళ్ళని ఇంటికి చేర్చే బాధ్యత నాదే. సమ్మవ తల్లిదే. సమ్మవ మీద 1000 ఆశలు పెట్టుకొని 1,000 ఆశలు పెట్టుకొని నా బేటికి వచ్చినందుకు ఎలాంటి వాళ్ళకైనా ఏ ఆపదలు ఏ సంపదలు రాకూడదు. అది నా భారం, నా బాధ్యత. నా భక్తులని నేనే కాపాడుకొని తీరాలి. నా కొడుకు జంపన్న వాళ్ళని కాపాడి తీరుతాడు. జంపన్న వాక్కొచ్చి మీరు దర్శనించుకుంటే మీకు ఎంతో సంతోషమే, కానీ మీకు ఎలాంటి లోటులు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. ముందు ఎట్లా ఉంటుందమ్మా తెలంగాణలో? మీరు ఎట్లా చూసుకుంటారు తెలంగాణ ప్రజల్ని? తెలంగాణ ప్రజలని నేను ఎట్లా చూసుకుంటానంటే, నేను కోయ వాళ్ళ ఇంట్లో పుట్టి కోయ వాళ్ళ ఇంట్లో పెరిగి నా భక్తుల కోసం మేడారం అందున చేరిన నా భక్తులని కాపాడాలని తీరుతున్నా. నా భక్తి కొద్దే ఇంత వేలాది మంది, లక్షలాది మంది, కోటాది మంది నా బయటికి వచ్చి తీర్థాలు, నా జాతరలు ఎలా ఉంటున్నాయో చూస్తుండు కదా. కడప కడపకు నేను లేని ఇల్లు లేని తీరు, నేను లేని కడప ఎక్కడన్నా ఉన్నదా?
పేదవాళ్ళకు లేని వాళ్ళకైనా ఉన్న వాళ్ళకైనా నేను కాపాడి తీరుతానా. ప్రతి ఒక్కరికి కూడా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేటువంటి భక్తులు జంపన్న వాగులో స్నానం ఆచరించిన తర్వాత ప్రతి ఒక్కరూ సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వద్దకు వెళ్ళి అక్కడ దర్శించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జంపన్న రక్షిస్తాడన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం భక్తుల్లో ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా జంపన్న వాగులో స్నానం ఆచరించిన తర్వాత సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి వచ్చేటువంటి భక్తులకు తగినటువంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి జంపన్న వాగులో కొద్దిగా నీళ్లు కూడా వదిలినటువంటి పరిస్థితి. స్నానాలు ఆచరించేందుకు ఇక్కడ ట్యాప్లను కూడా ఏర్పాటు చేశారు. భక్తులు కూడా చాలామంది ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. 21, 23 తేదీల్లో కూడా ఈ సమ్మక్కకు సంబంధించినటువంటి దర్శనం అంటే గద్దెల వద్దకు సమ్మక్క మొదటగా సారలమ్మ గద్దెల వద్దకు వస్తారు. తర్వాత సమ్మక్క వస్తుంది. మరి ఒక రోజు కూడా తిరుగు ప్రయాణం అయ్యి అక్కడి నుంచి మళ్ళీ వనప్రవేశం చేస్తారు కనుక సమ్మక్కకు ప్రతి ఒక్కరికి అంటే పేద, మధ్య, ధనిక అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు కూడా ఇక్కడికి చేరుకుంటారు. దాదాపు కుంభమేళాను తలపించే విధంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా రవాణా వసతి కూడా కల్పించింది. ప్రైవేట్ వెహికల్స్ ద్వారా కూడా ఇక్కడికి చాలామంది భక్తులు చేరుకొని తమ మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటే తమకు మంచి జరుగుతున్నటువంటి ఒక విశ్వాసం ఉండడం వల్ల కూడా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కనుక భక్తులు చాలామంది ఇక్కడికి వచ్చి సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి సమ్మక్కను దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు జంపన్న వాగు వద్ద ఇప్పుడు భక్తులు కూడా చేరుకున్నారు. ఈరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ముఖ్యంగా ఏదైతే సమ్మక్కకు సంబంధించినటువంటి 21 తారీఖు, 22, 23 తేదీల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్నటువంటి ఉద్దేశంతో కూడా ప్రభుత్వం కూడా తగినటువంటి ఏర్పాట్లు కూడా చేసింది. స్నానాలు ఆచరించేందుకు స్నాన ఘట్టాలతో పాటు ఇటు తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్టలు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం మేడారంలో జంపన్న వాగు వద్ద చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్ర మోత్కూర్తో కలిసి శ్రవణ్, ఐ డ్రీమ్ న్యూస్, మేడారం నుంచి.